హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు నేను ముద్ద వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వంకాయలలో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇవి తోట వంకాయలు చాలా బాగా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తోట వంకాయలు. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి 1 కేజీ ఉన్నాయండి వంకాయలు. ఎందుకంటే నేను ఎక్కువనే కొలత చేసి చూపిస్తున్నాను. దీంట్లోకి మసాలాలు ఏమేమి కావాలో చూపిస్తాను. కారము 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువనే పడితే 3 స్పూన్స్, ఎందుకంటే మనకు వంకాయలు ఎక్కువగా ఉన్నాయి కదా, కారం కూడా ఎక్కువనే తీసుకోవాలి. సాల్ట్ 3 స్పూన్స్ అండి, ఎందుకంటే కారంలో సాల్ట్ అనేది ఉండదు, మనకు సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుందండి. ధనియా పౌడర్ 1.5 స్పూన్. ముఖ్యంగా ఈ కర్రీలోకి కంపల్సరీ వేయవలసినది ఇది నువ్వుల పొడి అండి. ఇది కూడా 3 స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇందులో ఒక 2 నిమ్మ పండ్లు రసం పిండుకోవాలండి, దీంట్లో వేసుకోవాలి. ఈ పొడిలన్నింటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మనం వంకాయలలో పెట్టడానికి గ్రేవీ లాగా ఉండాలి మసాలా. చూడండి, వంకాయలు ఇలా తీసుకొని వంకాయల మధ్యలో మసాలా పెట్టి ఇలా కొద్దిగా మధ్యలో అన్ని ముక్కలకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. అన్ని వంకాయలకు కూడా ఇలాగే పెట్టుకోవాలండి, ఎందుకంటే మసాలా ఉప్పు కారం అవన్నీ ఉంటుంది కదా, అది ఈ వంకాయలు మనం ఆయిల్లో వేయించినప్పుడు ముక్కలకు బాగా పడుతుంది. ఇలాగే అన్ని వంకాయలకు పెట్టుకోవాలి. చూడండి, మసాలా కరెక్ట్గా ఈ వంకాయలన్నింటిలోకి సరిపోయింది. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని నేను గ్రేవీ లాగా కాకుండా మీకు ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే మనకు వంకాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెడల్పాటి కడాయిని పెట్టుకోవాలి. అవి ఫ్రై కావడానికి వెడల్పాటి కడాయి ఉంటేనే వంకాయలు అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి. ఒకదానికి ఒక టచ్ కాకుండా ఉంటే కర్రీ ఇంకా బాగా రుచిగా వస్తుంది. మీకు ఇప్పుడు దీంట్లో పెద్ద కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో నేను కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఈ తోట వంకాయలు చాలా రుచిగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో డిషెస్ మీకు చూపిస్తానండి. వంకాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైందండి. ముందుగా ఒక 4 లవంగాలు, ఇలైచీలు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగగానే మనము కొద్దిగా పసుపు వేసుకొని వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయలలో కూడా చాలా రకాలు ఉంటాయండి, అందులో ఈ వంకాయ మరింత రుచిగా ఉంటుంది. పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ఇలా వేసుకుందామండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కాంబినేషను సైడ్కి మనము టమాటా సూప్ కానీ పప్పు కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, వంకాయలు ఒకదానికి ఒకటి టచ్ కాకుండా ఇలా
ఉండాలి. ఎందుకంటే వంకాయలు ఫ్రై కావడానికి కడాయి అనేది ఫ్రీగా ఉంటేనే బాగా కుదురుతుంది కర్రీ. ఇప్పుడు కర్రీని బాగా కలుపుకోవాలి. చూడండి, మనం కలుపుతూ ఉండగానే వంకాయలు ఫ్రై అవుతున్నాయి. కొద్దిసేపు మనము ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే వంకాయలు అనేవి ఇంకా ఫ్రై అవుతాయి. చూడండి, కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు వేగాయి. ఇంకా కొద్దిగా మనకు కర్రీ అనేది దగ్గరికి రావాలి. ఇంకా కొద్దిగా సేపు మనం మూత పెట్టుకుందామండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది, కర్రీ కూడా అయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ముద్ద వంకాయ ఫ్రై కర్రీ చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.